డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డి అసలు రంగు బయటపడిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ చెయ్యలేక చేష్టలుడిగి చేతులెత్తేశాడు. జగన్ హ్యాండ్స్ అప్ అనుకునే లాంటి పరిస్థితులు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి అర్థమయ్యే విధంగా తయారై కూర్చుంది. ఎందుకంటే మనం గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడికి వెళ్తూ ఉన్నాడు, ఎవరిని విజిట్ చేస్తూ ఉన్నాడో అక్కడ జరిగిన జన సమీకరణ కావచ్చు, సీఎం అన్న అరుపులు కావచ్చు, మేము మళ్ళీ తిరిగి వస్తే మీ కొందరికి సినిమా చూపిస్తామని ఆయన ఇచ్చిన వార్నింగులు కావచ్చు, దాంతోపాటుగా ఎదురు ఎవరొచ్చినా సరే తొక్కుకుంటా వెళ్ళిపోతాం, రప్ప ఏటపోతు తలకాయలు నరికినట్టు నరుకుతామని చెప్పిన వాళ్ళందరూ ఈరోజున ఏమయ్యారో అర్థం కాని పరిస్థితి. పులివెందుల్లో అవినాష్ రెడ్డి ఏమీ చేయలేక గావు కేకలు పెడుతూ ఉన్నాడు. మరొక పక్కన సాక్షి మీడియా ఏడుపు మీద ఏడుపులు ప్రదర్శిస్తోంది. అసలు ఏం జరుగుతుంది పులివెందుల్లో? రీపోలింగ్ జరుగుతున్న వేళ అవినాష్ రెడ్డి ఇచ్చిన ఒక స్టేట్మెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆత్మస్థైర్యం మొత్తం దెబ్బతీసేసింది. వాళ్ళు ఈ రీపోలింగ్ని మేము బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పి దాన్ని వెనుకున్న అసలు రహస్యం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ట్వీట్లకు మాత్రమే పరిమితం ఎందుకు అయ్యాడు? బరిలోకి దిగి పులివెందుల్లో నుంచొని ఆయన ఎందుకు ఈ ఎన్నిక మొత్తం తనకు ఫేవర్గా ఉండేటట్టుగా నడిపించలేకపోయాడు? అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడా అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఈ వీడియో కింద హైప్ అనే ఒక బటన్ వస్తుంది. వీడియో కొంచెం వైరల్ అవ్వాలి అని అంటే మీరు ఎక్కువగా హైప్ బటన్ని నొక్కారంటే కనుక వీడియో చాలామందికి రీచ్ అవ్వటానికి, ఎక్కువగా ట్రెండింగ్ అనేది ఇంతకు ముందుండే ఈ ప్రక్రియలో ఇప్పుడు దాన్ని హైప్ కింద మార్చారు. అలా హైప్ లిస్టులోకి వెళ్ళడానికి ఉపకరిస్తుంది. సో మీరందరూ కొంచెం శ్రమ అనుకోకుండా హైప్ బటన్ని నొక్కవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక పులివెందుల్లో జరిగిన ఈ జెడ్పీటీసీ ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డి అసలు రంగు బయటపడిపోయింది. 100 గొడ్లను తిన్న రాబొందు ఒక్క గాలివానకు పడిపోయినట్టుగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరిగితే ఏ రకంగా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున అర్థమైంది. కాకపోతే పోలింగ్లోనే అంతా రిగ్గింగ్ చేసేశారు, పోలీసులను పెట్టి అటకాయించేశారు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి అసలు ఎన్నికే జరగకుండా గత 30 సంవత్సరాలుగా మేనేజ్ చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ వాళ్ళు చెప్పిందే శాసనం, వాళ్ళు పెట్టిన వాళ్ళే నాయకులు అనే దాన్ని కూడా ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని గెలకలేదు. దానికి ముందు రాజశేఖర్ రెడ్డి ఉండొచ్చు, ఇంకా ముందు వేరే ఎవరైనా ఉండొచ్చు. ఈ కడప ఎస్పెషల్లీ పులివెందులో వాళ్ళ కంచు కోటగా ఉంది. 30 సంవత్సరాలుగా ఎన్నికే లేదంటే ఈ రోజున ఎన్నిక జరిగే పరిస్థితులు అక్కడ వచ్చాయంటే ప్రజాస్వామ్యం గ్యారంటీగా అక్కడ రాజ్యం వెళ్తుందనే చెప్పుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈ రప్ప ఏటపోతు తలకాయలు నరికినట్టు పులివెందుల్లో నరకలేకపోయాడా? ఎందుకని ఆయన స్వయంగా అక్కడే నుంచొని పని చేయలేకపోయాడు? అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళకి ఎన్నిక బాధ్యతలు అప్పచెబితే అవినాష్ రెడ్డి విపరీతమైన కృషి చేసి ఏమీ చేయలేని పరిస్థితిలో ఇక గావు కేకలు పెడతా ఉన్నాడు. నిన్న పోలింగ్ సందర్భంగా అందరూ టీడీపీ నాయకుల్ని, వైసీపీ నాయకుల్ని ఇద్దరిని అదుపులోకి తీసుకుని తరలిస్తున్న సమయంలో పోలీసుల కన్నుగప్పి అవినాష్ రెడ్డి పారిపోయాడు. అంటే అక్కడ పోలీసుల్లో కానీ అధికారుల్లో కానీ వాళ్ళ ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది. ఆ కారణానికి కూటమి పెద్ద ఆఫీసర్లను తీసుకొచ్చి, కలెక్టర్ స్థాయి, డిఎస్పీ స్థాయి ఆఫీసర్లను తీసుకొచ్చి అక్కడ పనిచేపించి ఈ ఎలక్షన్ సజావుగా సక్రమంగా జరిగే ప్రయత్నాలు చేస్తే వీళ్ళు గావు కేకలకు పరిమితం అయిపోయారు. మరి అలాంటి వాళ్ళు ఎదురు ఎవరొచ్చినా తొక్కుకుంటా వెళ్ళిపోతామని చెప్పేవాళ్ళు ఈరోజున ఎందుకు తొక్కలేకపోయారు? కూటమి ఆడిన ఈ రాజకీయ క్రీడని వాళ్ళు ఎటువంటి ఎదుర్కోలేని పరిస్థితుల్లో మొత్తం చేతులెత్తేసి కూర్చున్నారు. అవినాష్ రెడ్డి గావు కేకలు పెడుతూ ఉన్నాడు, సాక్షి మీడియా ఏడుపులు ప్రదర్శిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో ఈ చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా అక్కడ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే వాళ్ళ మానాన వాళ్ళు ఉంటారు, వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకుంటారు అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి మొత్తం ఓవర్ చేసి చెడగొట్టి అవతల పాడేశాడు.
వాళ్ళ జోలికి మనం వెళ్లకుండా ఉంటే మన జోలికి వాళ్ళు రాకుండా ఉంటారు. ఈ ఒక్క సూత్రాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి కుప్పంలో ఏలు పెట్టి గెలికి మొత్తాన్ని కంపు కంపు చేసేస్తే ఈ రోజున పులివెందుల్లో ఏలు పెట్టడానికి తెలుగుదేశం నాయకులు కానీ, ఎస్పెషల్లీ లోకేష్ కానీ, ఇంకా యువ నాయకులు కానీ ఎక్కువగా ఉత్సాహం చూపించి పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు అని ఈ రాష్ట్రం మొత్తానికి చాటే కార్యక్రమాలు చేపట్టారు. దానికి తోడుగా ఇంకా బీటెక్ రవి కావచ్చు, ఇంకా మిగతా నాయకులందరూ కూడా వాళ్లకున్న ఈ కసి కోపాన్ని మొత్తం ఈ ఎన్నిక మీద చూపించారు. ఆఫ్టర్ ఆల్ ఒక జడ్పీటీసీ ఎన్నిక, రాష్ట్రం మొత్తం దాని వైపే చూసే విధంగా ఇప్పుడు ఈ ఎన్నిక జరిగింది అని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభావం పడిపోయింది అనుకోవాలా, తగ్గిపోయింది అనుకోవాలా? అంటే ఇప్పుడు ఈ అధికారులందరూ వాళ్ళకే వత్తాసు పలుకుతూ ఉన్నారు. అధికారంలో ఉన్న ఈ టీడీపీకి, జనసేనకి వత్తాసు పలుకుతున్నారు కాబట్టి మేము 4 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే ఏం చేస్తామో చూపిస్తామనంటే మీరు గతంలో చూపించిన దాని తాలూకే కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే గతంలో ఆయన చెప్పినట్టుగా ఏం విత్తుతామో ఆ చెట్టే మొలుస్తుంది అని కుప్పంలో జగన్మోహన్ రెడ్డి విత్తిన విత్తనం ఇప్పుడు పులివెందుల్లో మొక్కై మొలుస్తోంది. పులివెందుల్లోనే వీళ్ళ కంచుకోట బద్దలు కొట్టే విధంగా ఈరోజు టీడీపీ పావులు కదిపగలిగింది అని అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఇక ఏమీ లేదని, అంతా ఉత్త డొల్లేనని అర్థమైపోయినట్టేనా? ఎందుకంటే ఈ ఒక్క ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి పరువు దక్కించుకోగలిగాడు అని అంటే ఇక ఈ 5 సంవత్సరాల్లో అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన మీసం మెలేసుకొని విర్రవీగుతూ తిరిగే అవకాశం ఉంది. అలాంటి దాన్ని ఇప్పుడు వీళ్ళు బద్దలు కొట్టారు అని అంటే వైసీపీలో ఆత్మస్థైర్యం చచ్చిపోయేటట్టుగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారనేగా. ఎస్పెషల్లీ ఈ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంకా పైన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, కింద మనం ఉన్నాం, వచ్చే ఎన్నికల్లో మేము చూపిస్తామనంటే వచ్చే ఎన్నికల దాకా పార్టీ ఉంటుందా అనే అనుమానాలు ఇప్పుడు రేకెత్తించి కూర్చున్నాయి. ఇలాంటి ఈ పరిస్థితులు మొత్తాన్ని ఏమీ చెయ్యలేక చేష్టలుడిగి ఇంట్లో కూర్చున్న వాళ్లతోటి ఎలాగ మంత్రాంగం చేయటం కుదురుతుంది? జగన్మోహన్ రెడ్డి అనుకున్న పాచిక పారాలి అని అంటే ఆయనకు కావలసిన విధంగా పరిస్థితులు ఉంటే తప్ప ఆయన చేయలేడు. అంటే అధికారం ఆయన చేతిలో ఉండటం, పోలీసుల అండదండలు ఉండటం, చిన్న చితక ఈవెన్ కుండబద్దల మీద సైతం కేసులు పెట్టడానికి వాటిని ఉపయోగించుకోవటం, అది ఈ విపక్ష నాయకుల్ని ఎవరిని బయటకు రానియకుండా చేయటం, ఇది గతంలో ఆయన విత్తిన విత్తనం. అది ఈ రోజున మొక్కై కూర్చుంది. పులివెందుల్లోనే అది పెరిగి వటవృక్షం అయ్యే స్థాయికి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఆల్ ఈ పులివెందులు కానీ, ఒంటిమిట్ట కానీ, జెడ్పీటీసీలు రెండింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయినట్టే అనేది ఇప్పుడు జరుగుతున్న ఒక పెద్ద ప్రచారం. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ, మిగతా పార్టీలకు కానీ వైసీపీ అంత బలం ఉండే అవకాశమే లేదు. అంటే వాళ్ళ కంచుకోటలో ఖచ్చితంగా బీటలు వారాయి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళ సొంత ఇలాకాలోనే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోతే ఇక రాష్ట్రం అంతా ఏం చేయగలుగుతాడు? రేపు అధికారాన్ని ఎలా సంపాదించగలుగుతాడు? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మా బోటు వాళ్ళందరికీ సినిమా చూపిస్తాడు అని కింద కామెంట్లు పెట్టే వైసీపీ క్యాడర్లు ఏం చేయబోతూ ఉన్నారు? మేమేం చేస్తాం రేపు జగన్మోహన్ రెడ్డి అని వస్తే అని ప్రశ్నించే ఈ కామెంట్లలో ప్రశ్నించే వాళ్ళకి నాదొక ప్రశ్న. ఈ 4 సంవత్సరాలు మీరేం చేస్తారు? మీరు ఎలా ఉంటారు? జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేక చేతులు ఎత్తేశాడు అనేది ఇక్కడ కనపడుతుంటే మీరేం చేస్తారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.